మల్లికార్జున రెడ్డి గారు, మీరు చాలా కాలం నుంచి ఒక అభ్యుదయ రైతుగా ఉన్నారు. ఈ తక్కువ నీటితో పంటల సాగు మీద చాలా అనుభవం గడించారు. ఏంటంటే ఏ పంటలు పండిస్తారు, ఎలాంటి నీటి వాటర్ మేనేజ్మెంట్ పద్ధతులు అవలంబిస్తున్నారు? నమస్తే సార్. సార్ గారికి సార్, నేను ఫార్మింగ్ చేయబట్టి 10 సంవత్సరాలు అవుతుంది సార్. మాది వ్యవసాయ ఆధారిత కుటుంబమే. మేము ఒకప్పుడు కరువును చూసాం సార్. మాకు వాటర్ స్కేర్సిటీ వచ్చినప్పుడు మా నాన్నగారు ఏం చేశారంటే, బావికి 20 గజాల లోతు బావి మాది. 20 గజాలకు 12 గజాలకు అడ్డబోర్లు వేయడం జరిగింది సార్. అంటే వేరే కాడ ఉన్న నీటిని మనము ఒడిసిపట్టుకోవడం, బావిలో కొడిసిపట్టుకునే పద్ధతిలో మేమేం చేసినామంటే అడ్డబోర్లు వేసుకున్నాం సార్. 4 ఇంచ్ డయా తోడి నీళ్లను ఒడిచి పట్టుకున్నాం. అక్కడ ఉన్న ఎలువను ఒక 300 ఫీట్ అడ్డబోర్ వేసుకొని 6 డైరెక్షన్ లో నా బావికి 6 డైరెక్షన్ లో నీళ్లను బోర్లు వేసుకొని నీటిని కలెక్ట్ చేయడం జరిగింది. సో ఆ బాధను చూసి నీటి యొక్క విషయం అవును సార్, విలువ తెలుసుకొని డ్రిప్ ఇరిగేషన్ లో వరి సాగు చేయాలని వచ్చిన కొత్తలోనే 2014లో డ్రిప్ ఇరిగేషన్ లో వరి సాగు చేయడం జరిగింది సార్. సో దానిలో నాకు ఎలకల సమస్యను, కొమ్ము పురుగు కింద ఏరు పురుగు సమస్యను అది ఉండడం వల్ల ఆ సమస్యను మళ్ళీ నేను వేరే విధానంలోకి చేయాలనే ఉద్దేశంలోని ఏరువాక సైంటిస్ట్ లో అప్రోచ్ అయినప్పుడు నాకు తడి పొడి పద్ధతులలో వరి సాగు విధానాన్ని నాకు చెప్పడం జరిగింది సార్. సో ఆ తడి పొడి పద్ధతిలో ఇప్పుడు సార్ గారు చెప్పినట్టు ఒక పైపు తీసుకోవడం జరిగింది సార్. 6 ఇంచ్ పైపు. సో దానికి 30 సెంటీమీటర్ల దానిలో ఆ 15 సెంటీమీటర్ల నుంచి వెళ్ళి కిందికి ఎవ్రీ ఇంచ్ ఒక హోల్ చేసుకోవడం జరిగింది సార్. పొలము ఒడ్డుకి గెట్టుకి 1 గజం లోపట దీన్ని పాతుకొని, ఎక్కడి వరకు అంటే ఈ హోల్స్ వరకు పాతుకొని, అంటే ఓల్ కట్ట పైకి వరకు సార్, ఒక 1 ఇంచ్ వరకు పాతుకొని దీనిలో ఉన్నటువంటి మట్టిని అంతా తీసేయడం జరిగింది సార్. తీసుకేయడం ఎప్పుడైతే ఎయిర్ కే నీళ్లు ఇవ్వాలంటే వరి నీళ్ళలో కూడా సర్వైవ్ మొక్క అనేది తెలుసుకొని నీటికి ఎయిర్కు మాత్రమే నీళ్లు ఇవ్వాలి. ఈ మిథైన్ ఎమిషన్స్ ఉన్నాయని వెలుపడుతున్నాయని సైంటిస్టులతో డిస్కస్ చేసినప్పుడు సో ఇది ఆరుతడి పంట విధానాన్ని అవలంబించడం జరిగింది సార్ వరిలో. ఎప్పుడైతే 3వ ఓల్కు వాటర్ ఉన్నప్పుడు పంటకు మూస పద్ధతిలో 2 ఇంచుల నీళ్ళు ఇచ్చి మళ్ళీ మూడో ఓల్ దగ్గరికి పోయినప్పుడే మాత్రమే నీళ్ళు ఇస్తున్నారు, కిందకి పోయినప్పుడే నీళ్ళు ఇస్తున్నారు. ఎయిర్ కు మాత్రమే, అంటే వరికి నీళ్ళలో కూడా సర్వైవ్ మొక్క సార్. సో దీన్ని ఒక సైంటిఫికల్ గా ఎవిడెన్స్ గా ప్రభుత్వానికి అగ్రికల్చర్ యూనివర్సిటీకి ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఒక 7 HP మోటార్, హార్స్ పవర్ ఉన్నటువంటి మోటార్ ని 200 లీటర్లు డ్రమ్ ఫిల్ అవ్వడానికి ఎంత టైం నింపడానికి ఎంత టైం పట్టింది. సో దీన్ని నింపిన తర్వాత నా పొలానికి మరుసటి రోజు అంటే నా నల్లరేగడి భూమిలో నేను వరి సాగు చేయడం జరుగుతుంది సార్. సో పంటను 3 రోజులకు ఒకసారి తడి ఇవ్వడం జరిగింది. దీని వలన అంటే క్రాప్ స్టార్టింగ్ నుండి ఎండ్ ఆఫ్ ద డే క్రాప్ వరకు వాటర్ మేనేజ్మెంట్ ని స్టడీ చేసి ప్రభుత్వ అగ్రికల్చర్ యూనివర్సిటీకి లెక్క చేయడం జరిగింది, చూపించడం జరిగింది సార్. సో ఒక 30% వరకు వాటర్ ని తగ్గించగలుగుతున్నారు. అవును సార్. సో దీని వల్ల ఏమైందంటే మైక్రోబియల్ యాక్టివిటీ భూమిలో ఎర్త్ వామ్స్ డెవలప్ అవ్వడము, భూమి వానపాము అనేది పైకి రావడము, భూమి గుల్లబారటము, ఎవాపరేషన్ కెమికల్స్ యొక్క ఎవాపరేషన్ లాస్ కంట్రోల్ అవ్వడము, మిథైల్ వాల్యూ వెలువడడం తగ్గింది సార్. సో ఈ రకమైనటువంటి పద్ధతిని అవలంబించి చాలా మంది రైతులకు ఈ ఆరుతడి పంట విధానం మీద నా వంతుగా చాలా మంది రైతులకు చేయడం జరిగింది సార్. ఒక NGO ద్వారా మా విలేజ్ లో కూడా కొంతమంది రైతులకి ఇవి రైతులకు ఫ్రీగా ఇచ్చేసి వాటర్ మేనేజ్మెంట్ మీద అవగాహన కల్పించడం జరిగింది. రైట్ మల్లికార్జున రెడ్డి గారు, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతో ఒక ఖర్చు పెడుతున్నా నీటిని ఎంత తక్కువ ఉపయోగించుకొని పంటలు పండిస్తే అంత దేశానికి, రైతుకి, అందరికీ లాభం. విద్యుత్ వినియోగం తగ్గుతుంది, భూ వనరులు సేవ్ అవుతాయని. మరి వీటి మీద నిజంగా ఒక సీరియస్ ఎఫర్ట్ ఉందా? ప్రభుత్వాలు ఏమన్నా ఇంప్లిమెంటేషన్లో పేరుకు ఉన్నాయి కానీ పథకాలు, ఈ డ్రిప్ ఇరిగేషన్లు వీటికి అవి అమలు అవుతున్నాయా? రైతులందరికీ అడిగిన వాళ్ళకి అందించగలుగుతున్నారా? సబ్సిడీలు అందుతున్నాయా? ఏం చెప్తారు సార్? అంటే చాలా తక్కువ మట్టికి సార్. ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ వచ్చేసి గత 10 సంవత్సరాలుగా తీసుకున్నట్లయితే మనకు పామ్ ఆయిల్ కు వెదర్ కు మాత్రమే డ్రిప్ ఇరిగేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది సార్. కొంత హార్టికల్చర్ క్రాప్స్ కు అంటే కూరగాయలకు సాగు చేయడానికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వము అన్నిటికీ ఇస్తానంటుంది. చాలా సంతోషం సార్. ఎందుకంటే ఇజ్రాయెల్ లాంటి దేశాలలో సరైనటువంటి వాతావరణం గానీ వాటర్ లేకున్నా కూడా డ్రిప్ ఇరిగేషన్ ని మనకి ఇంట్రడ్యూస్ చేసి తక్కువ వనరులతో నీటితోటి ఎక్కువ ప్రొడక్షన్ తీయొచ్చు అనేది ప్రూవ్ చేశారు. సో
అది అన్ని పంటలకు సపోర్ట్ చేయాలి సార్. ఒక ఓన్లీ వరి మన కూరగాయలకే కాదు, మొక్కజొన్నకు, పత్తికి సాగు చేసే రైతులకి ఇవ్వాలి. ఈ డ్రిప్ ఇరిగేషన్ ని 90% సబ్సిడీ తోటి ఇచ్చినట్లయితే ప్రభుత్వానికి కూడా కరెంటు ఇప్పుడు ఫ్రీగా ఇవ్వడం వల్ల దాని యొక్క విలువ ఎవరికి తెలియట్లేదు సార్. ఇప్పుడు దానికి అంటే ప్రభుత్వం కూడా ఒక రైతు కరెంటుని ఎంత ఇస్తున్నది అనేది మోటార్లకు మీటర్లు పెట్టి, బాబు నీకింత సబ్సిడీ, ప్రభుత్వ సహజ వనరులను కరిగిపోతున్నాయి. ఎందుకంటే సార్ బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే మనకు ఫ్రీగా ఇవ్వడం వల్ల దాని యొక్క విలువ తెలుస్తలేదు సార్. ఇప్పుడు మోటార్లు మునుగుతాయని చెప్పి మోటార్లు కూడా వర్షాలు పడుతున్నా కూడా మోటార్లు రన్ చేస్తూ ఉంటారు సార్. ఇప్పుడు క్రాప్ డైవర్షన్ తీసుకున్న ఫార్మర్ కి అది సమస్య అవుతుంది. ఇప్పుడు నేను క్రాప్ డైవర్షన్ తీసుకున్నా, నా పైన పొలం ఉంది, సో ఫ్రీగా ఇవ్వడం వల్ల దాని యొక్క విలువ తెలుస్తలేదు. ఏదైనా కూడా ఒక కులమానంగా మనకు షో చేయగలిగితే, సో సూక్ష్మ సేద్యాన్ని ప్రమోట్ చేసినట్లయితే వేరే పంటలు కూడా రైతు ముందుకు వస్తాడు సార్. ఒకసారి ఏంటంటే ఫ్లడ్ ఇరిగేషన్ ఇచ్చినప్పుడు భూమి ఆరడానికి టైం పడుతుంది, భూమి హార్డ్ అయిపోతుంది. ఎప్పుడైతే సూక్ష్మ సేద్యం ఇస్తుందో భూమి గుల్లబారి ఒక మొక్కకు ఎంత నీళ్లు కావాలో అంతవరకే ఇచ్చినట్లయితే దాని యొక్క వినియోగం పెరుగుతుంది. ఇంకోటి ఫెర్టిలైజర్స్ గానీ వినియోగాన్ని కూడా ఎవాపరేషన్ లాస్ ను కంట్రోల్ చేస్తాము. మొక్క మొదట్లోనే ఎంత మోతాదులో కావాలో అంత మోతాదే మనము ఫెర్టిగేషన్ ఇవ్వగలుగుతాం సార్. సూక్ష్మ సేద్యము రావాలి, స్ప్రింక్లర్లు రావాలి, రెయిన్ గన్లు ప్రభుత్వం నుండి అన్ని పంటలకు ఇచ్చినట్లయితే ప్రొడక్టివిటీ ఎక్కువ తీయగలుగుతాం సార్. రైట్ సార్. మనతో రెడ్డి గారు, ఇంకొకటి అంటే మీరు ఈ సూక్ష్మ నీటి సాగు పద్ధతులను అవలంబిస్తున్నారు కదా, మీరు ఇందాక చెప్పారు ఈ ఎరువులు వీటి ఎవాపరేషన్ కెమికల్స్ ఎవాపరేషన్ లాసెస్ కూడా తగ్గుతాయని. అంటే ఈ డ్రిప్ ఇరిగేషన్ ఇలాంటివి చేసేవాళ్ళు ఎరువులు ఏ పద్ధతిలో వేయాలి? మామూలుగా చేసే వ్యవసాయానికి డ్రిప్ ఇరిగేషన్ ఇలాంటి వాడేదానిలో ఎరువుల వాడకంలో ఎలాంటి తేడాలు, జాగ్రత్తలు తీసుకోవాలి? వాటర్ సాలబుల్ మనకు ఫెర్టిలైజర్స్ అవైలబుల్ ఉన్నాయి సార్ మార్కెట్ లో. సో దీని వలన పెట్టుబడి భారం చాలా వరకు తగ్గుతుంది సార్ రైతుకి. సో ఎంత మోతాదులు అంటే ఇప్పుడు ఒక మొక్క మొదట్లోనే ఎంత మోతాదు, 1 kg 1 acre సరిపోతుంది సార్. సో అట్లాంటి మందుని నీళ్ళల్లో కరిగించి వెంచూరి అనే మార్గం ద్వారా మొక్క మొదట్లోనే ఇవ్వడం వలన మనకు ఫెర్టిలైజర్ ఎవాపరేషన్ లాస్ తగ్గుతుంది, కంటామినేషన్ సాయిల్ కంటామినేషన్ కూడా తగ్గుతుంది. ఎక్కడైతే మొక్క మొదట్లోనే న్యూట్రిషన్స్ సూటి ఎరువులు అవసరమో మొక్క మొదట్లో నైట్రోజన్, భాస్వరం, పొటాషియం అక్కడికి వెళ్ళడం వలన ఎవాపరేషన్ లాస్ కూడా కంట్రోల్ తక్కువ అవుతుంది. సో భూమి ఎప్పుడూ కూడా సార్ ఒక బిందు పడడం వల్ల భూమి గుల్లబారినట్టు ఉంటుంది. ఎప్పుడైతే మనం ఫ్లడ్ ఇరిగేషన్ ఇస్తామో అప్పుడు భూమికి హార్డ్ అయిపోవడం జరుగుతుంది. ఇంకోటి కలుపు సమస్య ఎక్కువ అవుతుంది సార్. ఇప్పుడు కూలీల కొరత ఉంది, ఫార్మ్ మెకనైజేషన్ కొరత ఉంది. సో దీని వల్ల ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైతే డ్రిప్ ఇరిగేషన్ అన్ని పంటలకు సపోర్ట్ ఇచ్చినట్లయితే కరెంటు వినియోగం కూడా చాలా మనకు ఒక 90% 1 ఎకరం వాటర్ తోటి 5 ఎకరాల 4 నుండి 5 ఎకరాల ఆరుతడి పంటలు పండించుకోవచ్చు సార్. ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉన్నాయి. ఒకప్పుడు కృషి మాగాని అని ఉన్నాం. సో ఇప్పుడు వరి ఇరిగేషన్లు ప్రభుత్వం గొప్ప కోసము ఈ ప్రాజెక్టులు కట్టి అంత నీళ్ళు ఇచ్చి పొలానికి క్రాప్ డైవర్షన్ చేసి ఒక వరి గోధుమలు తప్ప వేరే పంటలు ఏవీ లేవు సార్. ఒకప్పుడు అన్ని పంటలు ఉండే, ఇప్పుడు ఏ పంటలు లేకుండా పప్పు దినుసులను ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, నూనె గింజలు ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు నూనె గింజలు 90,000 కోట్లను దిగుమతి చేసుకుంటున్నాం అని పామాయిల్ మొదట పెట్టడం జరిగింది. సో నూనె గింజల మీద కూడా పరిశోధన జరిగి ఎక్కువ ఈలింగ్స్ వచ్చేటటువంటి వంగడాలను రైతుకి దాని మీద అవగాహన కల్పించినట్లయితే, సూక్ష్మ సేద్యము ఇట్లాంటి రెయిన్ గానీ స్ప్రింక్లర్లు ఇచ్చినట్లయితే, ఫార్మ్ మెకనైజేషన్ కల్పించినట్లయితే వ్యవసాయం సులభతరం అవుతుంది సార్. కొత్త తరము వ్యవసాయంలోకి రావాలంటే కష్టపడే తత్వం నుండి సులభతరం వ్యవసాయం వచ్చినట్లయితేనే ఇప్పుడు అమెరికా అభివృద్ధి చెందినటువంటి దేశాలు 100 ఎకరాలు ఒక రైతు 100 ఎకరాలు చేయగలుగుతున్నారు. సో 5 ఎకరాల రైతు కూడా వ్యవసాయాన్ని వదిలేయకుండా ఉండాలి అంటే ఈ బిందు సేద్యము ఇచ్చినట్లయితే ఫెర్టిగేషన్ కలుపు సమస్య తగ్గించుకుంటాం, మల్చింగ్ చేసుకుని ఎవరైతే మొక్కకు ఎంత మోతాదులో నీళ్ళు ఇవ్వాలనో ఆ రైతు అక్కడ ఉండి నీళ్లు కట్టవలసిన అవసరం ఉండదు సార్, మొక్కకి ఇవ్వగలుగుతాం. సో ఇంకొకటి ఏంటంటే మేము చేస్తున్నటువంటి పద్ధతులు సార్, నేను వాటర్ ని సార్ ఒక నిండు కుండలాగా చేశాను సార్ నా బావిని. సో చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాకు బావికి పైపులు ఇవ్వడం జరిగింది సార్. 4 ఇంచుల పైపులు ఇవ్వడం జరిగింది. సో ఆ పైపులు నేను ఇట్లా ఈ మార్గం ద్వారా బావికి మన రింగ్స్ వేసుకొని పడ్డ వర్షం నీటిని బావిలో పట్టుకోవడం చేసుకోవడం వల్ల సార్ బావిలో కూడా అజుర్లాలు గ్రో చేయడం జరుగుతుంది సార్. దానిలో చేపల పెంపకాన్ని పెంచడం జరుగుతుంది. సో దీని వల్ల ఏమవుతుందంటే ఎవాపరేషన్ లాస్, అజూర్లో పైన పొరలాగా ఉండడం వల్ల పొలంలో కూడా జల్లుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎవాపరేషన్ లాస్ అనేది కంట్రోల్ అవుతుంది సార్. ఇప్పుడు నిండు కుండలా ఉండడం వలన నా భూమికి అడ్డబోర్లు వేయడం వల్ల చుట్టుపక్కల వాటర్ గ్రౌండ్ వాటర్ కూడా పెరిగింది సార్. రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఒకసారి మనతో సంతోష్ గారు మరొక రైతు ఆదిలాబాద్ నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు, అడగండి.
సార్ ఆదిలాబాద్ లో ఎక్కువ పత్తి పండిస్తారు సార్. భూమి చాలా వీక్ అయిపోయింది సార్. ఆరుతడి పంటలు అంటే ఏ రకాల పంటలు అంటే ఆరుతడి పంటలు అంటారు, కొద్దిగా తెలియజేస్తారా? ఓకే, మల్లికార్జున రెడ్డి గారు చెప్పండి. ఏ పంటలు వేయాలి? భూమి గుల్లబారాలంటే కూడా ఎలాంటి పంటలు వేయాలనేది ఒక ప్రశ్న. ఒక భూమి గుల్లబారంటే మోనోక్రాప్ విధానం నుండి క్రాప్ డైవర్షన్ చేయాలి సార్. ఏ రకంగా అంటే ఇప్పుడు ఆదిలాబాద్ లో పత్తి పండిస్తా అంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఐడెంటిటీ విధానంలో పత్తిని ప్రమోట్ చేస్తుంది సార్. ఎకరానికి మనం 6,500 మొక్కల నుండి 8,500 మొక్కలు పత్తి సాగు చేస్తాం సార్ మామూలుగా. సో దాని విశ్లేషణలో ఐడెంటిటీ విధానంలో ఎకరానికి 35,000 మొక్కలు అంటే మొక్కజొన్న పెట్టుకున్నట్లు పత్తి పెట్టుకొని డిసెంబర్ లోపే హార్వెస్టింగ్ అయిపోవాలి సార్. అంటే మనకు గులాబీ రంగు లద్దె పురుగు అనేది మనకు ప్రధాన సమస్య కాబట్టి డిసెంబర్ తర్వాత అది మల్టిప్లై అవ్వడానికి ఆస్కారం ఉంది కాబట్టి డిసెంబర్ లోనే దాన్ని ఎన్కార్పొరేట్ చేసి పంట తీసేసుకొని పంటను ఎక్కువ పెరగకుండా ఐడెంటిటీ ఉండడం వల్ల దాని గ్రోత్ ను ఆపి ఒక చెట్టుకి 10 కాయలే వస్తాయి సార్. 10 కాయలు నుండి 12 క్వింటాల దిగుబడి తీస్తున్నారు సార్ ఇది. సో దీని వల్ల ఏంటంటే కొత్త గంగడాలను వాడుతూ దాన్ని ఎన్కార్పొరేట్ చేసి పంట తీసుకొని వెంటనే దాని తర్వాత పంట మార్పిడి నూనె గింజలు పెట్టుకున్నట్లయితే ఇప్పుడు శ్వేత గానీ 1020 రకాలు గాని పెట్టుకున్నట్లయితే మనకు ఎకరానికి మినిమం 2 క్వింటాల నువ్వులు వస్తాయి. లేదు అనుకుంటే ఒకవేళ వాటర్ సోర్స్ ఉన్నట్లయితే మొక్కజొన్నను సాగు చేసుకోవచ్చు సార్. ఎప్పుడైతే పంట మార్పిడి విధానము ఉంటుందో నెక్స్ట్ వచ్చే పంటకు భూమిలో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా బ్యాలెన్స్ అవుతాయి. ఒక్కొక్క ఏరు వ్యవస్థ దగ్గర ఒక్కొక్క సూక్ష్మజీవ వైవిధ్యం ఉంటుంది సార్. సో మనం ఒక్క క్రాప్ పంట విధానాన్ని ఉండడం వలన ఆ సూక్ష్మజీవ వైవిధ్యాన్ని ఖరాబ్ చేస్తున్నాం. అందుకే వర్షాకాలంలో నవధాన్యాలను పొలంలో అలుపుకొని దున్నమంటారు. దాని వల్ల ఏమవుతుంది అంటే ఒక్కొక్క ఏరు వ్యవస్థ నూనె గింజలు పప్పు దినుసులతో పాటు ఏకదళం ద్విదళ జలాతి బిందాలను కూడా డమల్కన్ అనే పద్ధతి ద్వారా భూమిలో కలియ పెంచి గ్రో చేసి దానిని దున్నడం వలన అది పచ్చి రొట్టెలు వృద్ధి చెందితే మన మొక్కకు కావాల్సినటువంటి అన్ని పోషకాలు మొక్కకు లభ్య స్థితిలోకి తీసుకొస్తాయి సార్. రైట్ సార్. ఈ రకమైనటువంటి క్రమ విధానం పెంచడం వలన పంట డైవర్షన్ అనేది జరుగుతుంది సార్. డిబేట్ కంటిన్యూ కమ్ బ్యాక్ టు రైతు పక్షం. ఎస్ రాహుల్ గారు, ఇందాక మల్లికార్జున రెడ్డి గారు చెప్పారు ప్రభుత్వాలు ఈ డ్రిప్ ఇరిగేషన్ ఏదో మన పామాయిల్ లేదంటే బ్యాంబూ వీటికి తప్పితే మిగతా వాటికి ఇవ్వట్లేదు. అది ఇచ్చినట్టుగా అయితే 90% దాకా మనం బాగా తక్కువ సబ్సిడీ మీద ఇస్తే చేయొచ్చు. నిజంగా అంటే మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ఈ మైక్రో ఇరిగేషన్ సంబంధించినటువంటి కమిటీల్లో కూడా మీరు చాలా కీలకంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఏ పద్ధతులు ఉన్నాయి? రైతులు వీటిని అంటే చాలా మంది రైతులు వీటి మీద అవగాహన కూడా ఉండదు. వాటిని క్లెయిమ్ చేసుకోవాలంటే రైతులు ఎవరిని అప్రోచ్ కావాలి, ఎలాంటి వాటికి నిజంగా ప్రభుత్వ పథకాలు? అలాగే మల్లికార్జున రెడ్డి గారు ఇంకొక కీలకమైన అంశం, ఈ ఆరుతడి పంటల గురించి చాలా మంది రైతులకి ఒక ఆలోచన ఉంది. కానీ ఏమేమి ఇందాక కూడా ఎవరో కాల్ అడిగారు, ఏమేమి పంటలు ఆరుతడి పంటల కింద వస్తాయి, ఏమేమి పంటలు ఎప్పుడు పెట్టుకోవాలి, ఎలాంటి భూముల్లో పెట్టుకోవాలి, ఇలాంటి క్వశ్చన్లు కూడా ఉంటాయి. ఏం చెప్తారు సార్? అన్ని పంటలు కూడా అన్ని నోయలకు సూక్ష్మ సేద్యం ఉన్నట్లయితే అనుకూలమే సార్. ఇప్పుడు నల్లరేగడి భూములైనా ఎర్ర నేల భూమి అయినా ఇసుక నేలలైనా కూడా బిందు సేద్యం అనేది ఉండి మల్చింగ్ చేసుకున్నట్లయితే దానిలో వచ్చేసి వాటర్ మిలన్ సాగు చేసుకోవచ్చు, మొక్కజొన్న సాగు చేసుకోవచ్చు, జంటసాల పద్ధతిలో పత్తి సాగు చేసుకోవచ్చు, పసుపు సాగు చేసుకోవచ్చు. సో ఇట్లాంటి పంటలు అన్ని కూడా మనకు బిందు సేద్యం అనేది చేసుకున్నట్లయితే మోర్ ఈలింగ్ సార్. మామూలు పంట పండించిన దానికంటే కూడా ఎక్కువ ఈలింగ్స్ ని తీసుకురాగలుగుతాం. ఎందుకు అంటే సార్, మేము ఇప్పుడు వరిలో చాలా మంది రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఎక్కువ నీళ్లు పెట్టడం వలన భూమిని బాగా దున్నడం జరుగుతుంది సార్. ఎందుకు దున్నడం అంటున్నారంటే ఎక్కువ దున్నడం వలన భూమి నీళ్లను ఇనికే శక్తిని కోల్పోతుంది సార్. సాయిల్ స్ట్రక్చర్ కూడా ఉష్క రేణువులు మట్టి రేణువులతో కలిపి ఉండవలసినటువంటి స్ట్రక్చర్ ని మనము రోటావీటర్స్ అనే పరికరాలను వాడి భూమిని బాగా హార్డ్ చేసి భూమిని నీళ్లను ఇనుకోకుండా చేస్తున్నాం. మన పొలంలో పడ్డ వర్షం నీళ్లు గాని కొట్టుకపోయి బయటకు వెళ్ళిపోతుంది. సో దీని వల్ల ఏమవుతుంది, పైన ఎరెక్షన్స్ గురి అవుతుంది. దానికి నేనేం చేశానంటే సార్, SRT మెథడ్, సుగుణ రీజనరేటివ్ మెథడ్ అనేది దాన్ని చంద్రశేఖర్ సార్ వారి యొక్క ఆధ్వర్యంలో KVK యొక్క కృషి విజ్ఞాన కేంద్రం వాళ్ళ సహకారంతో ఒక 30 గుంటలు విస్తీర్ణంలో భూమిని దున్నకుండా వ్యవసాయం చేయడం జరుగుతుంది సార్. సో ఏదంటే ట్రాక్టర్ అంత వెడల్పులో భోజ మీద ఒక 500 సెంటీమీటర్ల భోజ మీద విత్తనం పెట్టి వర్షాకాలంలో వరి సాగు చేయడం. ఎందుకంటే వర్షాకాలంలో హెవీ రెయిన్స్ ఉండడం వల్ల వేరే పంటలకు ఏంటంటే భోజ పద్ధతిలో ఉండడం వల్ల ఏమైతుందంటే సార్, నీళ్ళని ఇనుకుతుంది మొక్క. నీళ్ళని తీసుకొని ఒకసారి కాలంలో నీళ్ళు ఇచ్చి వరికి మళ్ళీ మానేయడం. సో దీని వలన ఏమవుతుంది,
ఒకసారి దున్నిన తర్వాత మొత్తం పంట హార్వెస్ట్ అయిన తర్వాత దాన్ని కోసేసి దాని యొక్క మళ్ళీ కొయ్యకాలను దున్నుడు లేసారు, మళ్ళీ దాని మీద కలుపు మందు స్ప్రే చేసి దానిలోనే డీగ్రేడ్ అయిపోయాడు, డీకంపోజ్ చేసి దానిలో ఇంకో పంట పెట్టుకోవడం. వరి కాకుండా వరి వెనకాల వరి కాకుండా తున్నకుంటేనే భూమిలో పెట్టడం వల్ల ఏమవుతుందంటే సార్, ఇప్పుడు నేను సెకండ్ ఇయర్ సార్, ఇది 1 year కంప్లీట్ అవుతుంది. సో ఇప్పుడు క్రాప్ డైవర్షన్ చేసింది. వర్షాకాలంలో వరి, రబీ ఎండాకాలంలో పప్పు దినుసులు మినుములు పెట్టుకోవచ్చు, పెసర్లు పెట్టుకోవచ్చు, నూనె గింజ పంటలు పెట్టుకోవచ్చు. తిని ఓల్ చేసి పైన పెట్టుకున్నట్లయితే మనకు క్రాప్ డైవర్షన్ అవుతుంది, మనకు భూమి కూడా పైన ఎరెక్షన్స్ గురి కాదు సార్. ఇంకోటి ఎర్త్ వామ్స్ కూడా పైకి కిందికి రావడం వల్ల భూమి గుల్లబారుతుంది. సో ఈ రకంగా చేసుకోవచ్చు. కూరగాయ పంటలు అన్ని కూడా పండించుకోవచ్చు సార్ ఆరుతడి పంట విధానంలో. సో మిర్చి పంట పండించుకోవచ్చు. ఓన్లీ వరే కనిపిస్తుంది సార్ మనకంతా, కానీ ఎటు చూసినా కూడా వరి తప్ప వేరే పంటల మీద బాధాకరం ఏంటంటే సంవత్సరానికి ఒక్కొక్క రీసెర్చ్ సెంటర్ నుండి ఒక్కొక్క కొత్త వరి వంగడాలు వస్తున్నాయి. సో బాధాకరం ఏంటంటే వరి మాత్రమే ఉంది, వేరే పంటలన్నింటినీ మనం బయట నుంచి తెచ్చుకుంటున్నాం. పళ్ళు అయితే మొత్తం దాదాపుగా బయట నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తున్నారు మనతో. అవును సార్, అన్ని పంటలు పడతాయి సార్ తెలంగాణ భూభాగంలో, అన్ని పంటలకు యోగ్యమే. కానీ మనం ఒకటి దీని వల్ల ఒక బాధాకరమైనటువంటి సిచ్యువేషన్ సార్. దీని వాతావరణం కూడా చేంజ్ అయిపోతుంది. మొత్తం భూమి అంతా నీళ్లు ఉండడం వలన భూమిలో కూడా ఎవ్రీ ఇయర్ దాని యొక్క కార్బన్ అనేది తగ్గిపోతుంది. ఏ రైతు కూడా భూసార పరీక్షలు చేయించట్లేదు, రసాయనాల వినియోగం పెరుగుతుంది, పెట్టుబడి భారం పెరుగుతుంది. సో దిగుబడి తగ్గుతుంది, పెస్ట్ దాని రెసిస్టెన్స్ పెంచుకుంటుంది. ఇప్పుడు మొగి పురుగు ప్రధాన సమస్య సార్. ఒక్క నిమిషం సార్, మళ్ళీ వస్తాను మల్లికార్జున రెడ్డి గారు. ఈ ఉద్యానవన పంటలకు సంబంధించి తెలంగాణలో నీటి వినియోగం కూడా వరితో పోల్చుకుంటే చాలా తక్కువ అవుతుంది. ఎందుకని రైతులు వాటి వైపు మొగ్గు చూపట్లేదు? లేదంటే ఇప్పుడు మామూలుగా పక్క రైతును చూసి కొత్త మీలాగా చాలా మంది చాలా చోట్ల రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు, మంచి ఫలితాలు సాధిస్తూ ఉన్నారు. ఎందుకని అది మల్టిప్లై కావట్లేదు, రెప్లికేట్ కావట్లేదు? సార్ హార్టికల్చర్ క్రాప్స్ వచ్చేసినట్లయితే మనకు ఎక్కువ కనిపించేది మామిడి తోట సార్. మామిడి తోట మాత్రమే కనిపిస్తుంది మనకు. అవును. సో ఉద్యాన పంటలు చాలా ఉన్నప్పటికీ మామిడి కూడా సార్ ఒక 3 years దాకా క్రాప్ రాదు. సో రైతులు డైవర్ అవడానికి కొంత సుముఖంగా లేరు. సో ఎప్పుడైతే వాటర్ వచ్చినాయో వాళ్ళకి ఏంటంటే వరిలో ఉన్నంత సులభతరము వ్యవసాయంలో వేరే ఏ పంటలు లేదు సార్. ఎందుకంటే ఒకసారి దున్ని రసాయనాలు కలుపు మందు సల్లేసుకొని 2 సార్లు స్ప్రే చేసుకొని హార్వెస్టర్ తో హార్వెస్ట్ చేసుకొని ప్రభుత్వమే ప్రతి ఐకేపీ సెంటర్ ప్రొవైడ్ చేసి కొంటుంది. సో హార్టికల్చర్ క్రాప్ పెట్టుకున్నప్పుడు మనకు లాంగ్ టర్మ్ లో వస్తుంది క్రాప్. సో దాన్ని మార్కెటింగ్ కూడా కొన్ని ఏరియాలోకే పరిమితమై ఉంది. ఇప్పుడు జగిత్యాల జిల్లాను తీసుకున్నట్లయితే మామిడికి మార్కెటింగ్ ఉంది. ఇప్పుడు అదే వేరే పెద్దపల్లి జిల్లాలో సాగు చేసినటువంటి రైతుకి ఇబ్బంది, అంటే ట్రాన్స్పోర్ట్ అనేది లేదు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అది అష్యూర్డ్ లేదు సార్. మామిడి తోట కూడా మీరు తీసుకున్నట్లయితే ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఎక్కువ కనిపించేటటువంటి పండ్ల తోట మామిడి తోట. దానిలో మనకు ఆ టైంలో పండు ఒక సమస్య ఉంది, తేనెమంచు పురుగు. ఎవ్రీ ఇయర్ ఒకప్పుడు సార్ ఒక 7 years బ్యాక్ 2 times స్ప్రే చేస్తే సరిపోయింది. ఇప్పుడు 10 times స్ప్రే చేస్తున్నాడు సార్. సో దాని వల్ల ఏమైతుందంటే ఈ సకింగ్ పెస్ట్ వలన ఈ పురుగుల యొక్క తీవ్రతతో సో హార్టికల్చర్ క్రాప్ కు ముందుకు వెళ్ళలేకపోతున్నాం. సో చాలా అదొక డ్రాబ్యాక్ గా ఉంది సార్. నా నుండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సార్, ఇప్పుడు మనం ఏదైనా కూడా సార్ ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది రైతుకు అవగాహన కలపాలంటే ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు మన ఈ జిల్లాకు ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉండాలి సార్. ఒక రైతుకి కరీంనగర్ జిల్లాలో ఈ పంటలు, ఇప్పుడు పామాయిల్ ఉంది, పామాయిల్ సక్సెస్ఫుల్ గా మనకు ఇంత ప్రొడక్షన్ వస్తుంది, 7 years తర్వాత మీకు 10 టన్నుల దిగుబడి వస్తుంది, మామిడి తోట ఇవి పెడితే ఇంత ఈలింగ్ వస్తుంది. సో మన ఏరియాలో ఇంత పంట తీయగలుగుతున్నాం అనేది ఇప్పుడు కేవీకేల ద్వారా కానీ ఆర్ఈఆర్ఎస్ గానీ ఎక్కడైనా కూడా అక్కడనే ఉండి రైతుకి అందుబాటులో డ్రిప్ ఇరిగేషన్ కూడా మైక్రో ఇరిగేషన్ ఎంత సక్సెస్ఫుల్ గా ఉన్నాం. ఒక రైతు 5 ఎకరాల రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసే మోడల్ ఏమున్నాయి, ఇంటిగ్రేటెడ్ అప్రోచెస్ ఏమున్నాయి, లైఫ్ స్టాక్స్ ద్వారా ఎంత ఆదాయం వస్తుంది, ఒక ఆక్వాకల్చర్ చేపల పెంపకం నుండి ఎంత దిగుబడి వస్తుంది, ఒక కులమానంగా ఒక సక్సెస్ఫుల్ గా ఉన్నట్టు ఒక మండల్లో అంటే ఒక జిల్లా స్థాయిలో ఉన్నట్లయితే రైతు ఈ వరి తప్పించి వేరే పంటలు పోవడానికి చాలా ఆస్కారం ఉంది సార్. అగ్రో ఫారెస్ట్రీ కల్టివేషన్ రావాల్సిందే సార్. ఎందుకంటే ఎవ్రీ ఇయర్
ఇప్పుడు మామిడి తోటలతో ఇప్పుడు పళ్ళ తోటలు పెట్టేటట్టు లేడు రైతు. సో రైతుకు కావాల్సిన ఆదాయం కావాలి, ఏ రకంగా అగ్రో ఫారెస్ట్రీ కల్టివేషన్స్ కి రావాలి సార్. ఇప్పుడు అగ్రో ఫారెస్ట్రీ కల్టివేషన్ లో మంచి పంట ఏంటంటే సర్వుడ్ ఉంది. సర్వీ ప్లాంటేషన్ ని మీరు ప్లాంటేషన్ చేసుకున్నట్లయితే ఒక ఎకరానికి 2700 మొక్కలు పెట్టుకున్నట్లయితే మనకు రమారామి ఇప్పుడు సిరిపూజ్ కాగజ్నగర్ మనకు బైబ్యాక్ ఇస్తుంది. ఇవన్నీ కూడా ప్రభుత్వాల దగ్గర ఒక జిల్లా స్థాయిలో ఉన్నట్లయితే రైతు ఆ క్రాప్ డైవర్షన్ చేసుకుంటాడు. చెట్లు పెట్టుకుంటే నీకు కోతుల సమస్య ఉండదు, ఒకవేళ అడవి పందుల సమస్య ఉన్నా కూడా నువ్వు అది ఓవర్కమ్ కావచ్చు. ఒక అన్సూర్ ఇన్కమ్ 3 సంవత్సరాల తర్వాత 3 లక్షల రూపాయలు నీకు ఇన్కమ్ వస్తుంది అనేటువంటి ఒక మోడల్ ఫార్మ్స్ మనకు జిల్లా స్థాయిలో కనిపిస్తే అప్పుడు రైతుతాడు. ఇప్పుడు వరి పండిస్తుండు, వరికి ఏంటంటే ఎంత లేదన్నా వర్షాకాలంలో 25 నుండి 28, రబీలో 30 నుండి 32 క్వింటాల దిగుబడి ఇస్తుండు. ఎంత పెట్టుబడి అవుతుంది అనేది నథింగ్ సార్. పెట్టుబడి గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ, నీళ్లు, కరెంటు ఎన్ని లెక్కేస్తే చాలా అవుతుంది. నథింగ్ సార్, నథింగ్. దానిలో పెద్ద రాదు. మనము ఆ మోడల్ ఫార్మ్ అప్రోచ్ చేస్తూ హార్టికల్చర్ క్రాప్లలో కూరగాయలలో ఒక రైతుకు అస్యూరెన్స్ గా అంటే ఏంటంటే కూరగాయల పంటలు తీసుకున్నట్లయితే రేటు ఫిక్స్డ్ ఉంటలేదు. అదే మేము ఇప్పుడు తీసుకున్నట్లయితే సార్, నేను హైదరాబాద్ లో ఒంటి మామిడి దగ్గర కల్టివేట్ చేస్తున్నాను. అక్కడ రైతులు 365 డేస్ వెజిటేబుల్స్ సాగు చేస్తుంటారు సార్. వాళ్ళ ఎకరానికి 3 లక్షల రూపాయల ఇన్కమ్ తీస్తున్నారు. మనం ఒక వరికి సాగు చేసి ఎంత తీస్తున్నాం అంతే కదా, 60,000 70,000 తీయట్లేదు. ఇవన్నీ కూడా ఎక్కడ ఉండాలంటే ఒకటే కాడ మనం పోయి చూడలేం కాబట్టి ఒక జిల్లా స్థాయిలో ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే ఈ కూరగాయలలో అసిడియన్ ఇన్కమ్ ఇట్లా క్రాప్. రైట్ సార్. మల్లికార్జున రెడ్డి గారు మనతో ఇంకొక రైతు కూడా ఉన్నారు, లక్ష్మణ్ గారు బాగా మొగ్గుతున్నారు. అయితే అమ్ముకోవడానికి సంబంధించి చాలా ఇబ్బందులు చెప్తున్నారు. ఇప్పుడు ఆయన స్పెసిఫిక్ గా చెప్పారు, సమ్మర్ లో ఆర్గానిక్ పెడితే ఏ రకంగా ఉంటది, ఒక ఎకరంలో ప్రయత్నం చేస్తా అన్నారు. ఎట్లా ఉంది వాటి టమాటా సీజన్ బట్టి? ఇవాళ అయితే 100 రూపాయలకి సిటీలో 5 కేజీలు అమ్ముతా ఉన్నారు ఈరోజు. ఎలా ఉంది? తప్పకుండా సార్, సమ్మర్ లో ఫ్లక్చుయేషన్ ఉంటుంది, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి సార్. ఒకటేసారి మనము ఒక 60 డేస్ క్రాప్ ని మనము చేసుకుంటూ పోవడమే సార్. ఒక క్రాప్ ప్యాటర్న్ డిజైన్ చేసుకుని కంటిన్యూస్ ప్రాసెస్ లో పెట్టుకుంటూ పోవాలి. ఇంకోటి ఏంటంటే సమ్మర్ లో టెంపరేచర్స్ పెరుగుతుంటాయి కాబట్టి ఈల్డింగ్ తగ్గుతూ ఉంటుంది కాబట్టి అప్పుడు రేట్ ఎక్కువ డిమాండ్ అండ్ సప్లై ప్రకారం ఉంటుంది కాబట్టి. ఇంకోటి నేచురల్ ఫార్మింగ్ చేసేటప్పుడు సార్ మార్కెటింగ్ సోర్స్ మనమే సిటీలలో మనం చేస్తున్నటువంటి వ్యవసాయ విధానాన్ని వాళ్ళకి తెలియజేస్తూ మన యొక్క క్వాలిటీని టెస్ట్ చేసి వాళ్ళకు చెప్పడం, మనం చేస్తున్నట్టు వ్యవసాయ విధానాన్ని వాళ్ళకి చెప్తూ వారి అవగాహన పెంచి మనం మార్కెటింగ్ చేయాలి సార్. కానీ ప్రభుత్వం కూడా నుండి కొంచెం రిక్వెస్ట్ ఏంటంటే సార్, మనము ప్రభుత్వం కూడా నేచురల్ ఫార్మింగ్ చేసే ఇప్పుడు 1 కోటి మంది రైతులు ఉన్నారు కేంద్ర ప్రభుత్వం. సో వాళ్ళది ఒక మండల్ లెవెల్లో కొంతమంది రైతుల్ని పోగు చేసి వాళ్ళు పండించినటువంటి పంటని మార్కెటింగ్ సైడ్ కూడా ప్రభుత్వాన్ని కొంచెం చేసి వాళ్ళకు సర్టిఫికేషన్ చేసినట్లయితే ప్రకృతి వ్యవసాయం చేయడానికి ముందుకు వస్తారు. దానికి సంబంధించినటువంటి కొన్ని కల్చర్స్ సార్, నేచురల్ కల్చర్స్ అన్నిటిని కూడా రైతుకు అందుబాటులో ఉన్నట్లయితే అన్ని కూడా ముందుకు వెళ్ళగలుగుతుంది. ఒక ప్రకృతి వ్యవసాయం అంటే ఒక పాలేకర్ గారి పద్ధతే కాకుండా చింతల వెంకటరెడ్డి గారి మెథడ్, చౌహాన్ గారి మెథడ్, ఇవన్నీ కూడా బయో ఎంజైమ్స్ ఉంటాయి సార్. ఇవన్నిటిని కూడా మనం డే టు డే చేంజ్ అవుతూ కొత్త విధానాన్ని అవలంబిస్తూ ప్రొడక్టివిటీ మీద దృష్టి చేస్తూ ఇంకోటి ఏంటంటే మార్కెటింగ్ మీద కూడా దృష్టి పెట్టాలి సార్. సో అన్ని విధాలు ఆలోచించినప్పుడు రైతుకు నష్టం ఎప్పుడు జరగదు సార్, చేసుకుంటూ పోవాలి అంతే. రైట్ సార్. మనతో సాయిలు మరో రైతు చెప్పినప్పుడు మల్లికార్జున రెడ్డి ఒక మాట చెప్పారు, జంటసాల పద్ధతి అని. అంటే మనకు డ్రిప్ ఇరిగేషన్ లో ఏదైతే కాస్ట్ ఉందో ఈ లాటరల్ కాస్ట్, మనకు నీటి వచ్చిన తర్వాత మన పంట వరుసలకు ఆ నీరు డిస్ట్రిబ్యూట్ చేయడానికి లాటరల్స్ ఉంటాయి. ఈ లాటరల్ కాస్టే దాదాపు మనకు ఎకరంలో ఒక 30% దీనిదే ఉంటుంది. ఇప్పుడు ప్రతి పంటకు మనం ఒక లాటరల్స్ వేసిన వల్ల కాస్ట్ పెరిగిపోతుంటది. అట్లా కాకుండా ఈ 2 సార్లను మనం ఒక 20 మార్గం ఉంది, అది అక్కడ గవర్నమెంట్ కొంచెం ఇంటర్వ్యూన్ అవుతుంది. సరే, సురేష్ గారు అనంతపురం నుంచి మరో రైతున్నారు. సురేష్ గారు మీ చెప్తారు సార్. సేద్యం పద్ధతిలో అది కూడా సీజన్ కూడా ఒకటి ఈ ఇప్పుడు ఇందాక సార్ చెప్పారంటే ఈ రైతులు సొంతగా డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకుంటున్న వాళ్ళు కానీ ఇంకొక పద్ధతి చెప్పారు, 2 బళ్ళని దగ్గరకు తెచ్చి పెట్టే పద్ధతి. అంటే దీనివల్ల బహుశా అన్నే మొక్కలు ఇంకా కొన్ని సందర్భాల్లో మొక్కలు కూడా ఎక్కువ పెట్టుకుంటానికి అవకాశం ఉందా, ఎట్లా? లేదంటే స్పెసిఫిక్ గా ఇంతకే కన్ఫైన్ అవ్వాలా? ఏం చెప్తారు? డ్రిప్ లో కూడా ఖర్చు తగ్గడానికి మార్గాలే ఉన్నాయి. జంటసాల పద్ధతిలో కూడా మనకు ఎకరానికి మామూలుగా మొక్కజొన్న సాగు చేసినట్లయితే సార్ 45,000 మొక్కలు వస్తాయి.
మొక్కజొన్న కంకులు, మొక్కజొన్న మొక్కలు. జంటసాల పద్ధతిలో కూడా మనము స్పేసింగ్ తగ్గించినప్పటికీ కూడా 30,000 మొక్కలు వచ్చినప్పటికీ కూడా దిగుబడి మాత్రము కంకి సైజు లో పెరగడం గానీ, హీలింగ్స్ ఇప్పుడు ఫోటోసింథటిక్ అంటే మనకి ఎక్కువ వెలుతురు ఉండడం వలన చెట్టు కంకి పాలు పోసే దశ ఎక్కువ వస్తుంది సార్, ఎక్కువ లెంతీగా వస్తుంది కంకి. ఓకే. సో మనకు దిగుబడి ఓవరాల్ గా చూసుకున్నట్లయితే రబీలో తీసుకున్నట్లయితే 35 నుండి 40 క్వింటాల దిగుబడి మనం మొక్కజొన్నలో తీయొచ్చు సార్ జంటసాల పద్ధతిలో. ఓకే. ఇంకొకటి మా దగ్గర కొంతమంది రైతులు దానిలో జంటసాల పద్ధతి పెట్టినప్పుడు మధ్యలో గ్యాబ్ లో కొత్తిమీర సాగు చేసుకోవడం జరిగింది సార్. ఓకే. కొత్తిమీర వచ్చేసి మనకు 60 డేస్ లోపే, అంటే మొక్కజొన్న పెరిగే లోపే, హైట్ పెరిగే లోపే మనకు ఈ దీనిలో అంతర్ పంటగా మనము కొత్తిమీర సాగు చేసుకోవడం వలన మనకు కొత్తిమీర ద్వారా కూడా ఆదాయం వస్తుంది సార్. సో ఎక్కడ కూడా మనకు దిగుబడి అనేది తగ్గడం అనేది జరగదు సార్. జంటసాల పద్ధతి ఇస్ బెస్ట్ మెథడ్ సార్. ఓకే. ఓకే. మనతో ఇంకొకటి రాష్ట్రం నుండి చిన్న రిక్వెస్ట్ సార్, చెప్పండి. సో మన పొలంలో ఎటైతే స్లోప్ ఉంటుందో అక్కడ ఒక బావి అంటే చిన్న గుంటలాగా తవ్వి దానిలో వాటర్ పాయింట్ లాగా వేసి దానిలో రాళ్ళేసి ఈ నీళ్లను ఇనికేషట్టు చేస్తున్నట్లయితే సార్ ఆ ఏరియాలో గ్రౌండ్ వాటర్ అనేది పెరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఈ నీళ్ళన్నీ కూడా పోయి చెరువులో పడడం వల్ల చెరువుల నుండి మనకు బావిలోకి సింక్ అవ్వడానికి చాలా లెంత్ టైం, అంటే చెరువుల దగ్గర ఉన్న రైతులకు ఇబ్బంది లేదు సార్. కానీ ఎప్పుడైతే చెరువులు దూరం ఉంటాయో వాళ్ళ పొలంలోకి ఏం చేయాలంటే ఒక రైతే చేసుకున్నా ఏం లేదు, ఒక ఎన్జిఓ తోటి కొలాబరేట్ అయ్యి రైతులు దాని మీదే చర్చించే మల్లికార్జున రెడ్డి గారు. ఫార్మ్ పార్ట్స్ చాలా స్వచ్ఛంద సంస్థలు చేస్తున్నాయి, రైతులు కూడా అవేర్నెస్ అయితే. అవును, ఏదో ఉంటే ఎరెక్షన్స్ కూడా ఊరికిరాదు సార్. భూమి బాగా దూరం కొట్టుకపోకుండా మన భూమిలోనే సింక్ అవ్వడం వలన మన చుట్టుపక్కల గ్రౌండ్ వాటర్ లెవెల్ అనేది పెరగడానికి చాలా దోహదపడుతుంది. దాని వల్ల కూడా నీటి వినియోగం తక్కువతో అయిపోద్ది, వర్షం వచ్చిన నీళ్ళంతా అవుతుంది. ఇంకొకటి సార్ నా నుండి ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే సార్, భూమిలో వాటర్ పడతలేవని చెప్పి 800 ఫీట్లు 900 ఫీట్లు వేస్తున్నారు సార్. దీని వల్ల ఎంత డెప్త్ కి వెళ్తామో అంత లవణాల శాతం పెరుగుతుంది సార్. ఎప్పుడైతే మనకు 60 ఫీట్ల లోపే ఉన్నటువంటి వర్షపు నీళ్లు పడ్డటువంటి నీళ్లు సింక్ అయితాయో ఆ నీళ్లు పంటకు ఓకేం సార్. నేను నీళ్ళని చెక్ చేసుకుంటా సార్. నేను పండించే పంటకి నీళ్ళ యొక్క టీడీఎస్ లవణాల శాతం ఎంత ఉందనేది, మన తాగే నీళ్ళకి ఎట్లయితే 50 to 200 టీడీఎస్ ఉన్నటువంటి లవణాలను ఎట్లనో పంట కూడా, అంటే లాంగ్ టర్మ్ లో కంటిన్యూటీ దిగుబడి రావాలి అంటే 800 నుండి 1000 లోపు టీడీఎస్ ఉన్నటువంటి నీళ్లు పంటకు ఎక్కువ ప్రొడక్షన్ వస్తుందని నేను నమ్ముతున్నా సార్. ఎందుకంటే నేను ఎవ్రీ ఇయర్ నా సాయిల్ ని టెస్ట్ చేసుకోవడం జరుగుతుంది. నాకు ప్రాజెక్ట్ నీళ్లు కూడా వస్తున్నాయి. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుండి నీళ్లు రావడం వల్ల ఆ నీళ్లను నేను పొలానికి పెట్టినప్పుడు హీలింగ్స్ బాగా వస్తున్నాయి సార్. ప్రవహించే నీళ్లలో స్ట్రక్చర్ ఉంటుంది. ఆ లవణాలు మన బావిలో ఉన్న నీళ్లు నాకు 1100 నుండి 1300 వరకు టీడీఎస్ ఉంటుంది సార్. నీళ్ళ యొక్క లవణాల శాతం ఎక్కువ ఉన్నప్పుడు ఆ నీళ్లను ఫ్లడ్ ఇరిగేషన్ ఇచ్చినప్పుడు ఆ నీళ్లు పై పాటుగా భూమిలోనే ఆ లవణాలు ఎవ్రీ ఇయర్ పేరుకపోయి కొన్ని సంవత్సరాల తర్వాత మెల్లమెల్ల ఒకటే రోజు మనకు నష్టం అనేది తెలియదు సార్. లాంగ్ టర్మ్ లో తెలుస్తుంది. ఇప్పుడు ఎట్లయితే మనకు సైంటిఫికల్ ఎవిడెన్స్ ఉంది, ఏదే నీళ్ళని ఎక్కువ లవణాలు ఉంటే మనకు బాడీ మీద ఎఫెక్ట్ పడుతుంది అంటే WHO చెప్తుంది కదా సార్, 50 నుండి 200 ఉన్నటువంటి టీడీఎస్ ఉన్నటువంటి లవణాలను తీసుకోండి, అంతకంటే ఎక్సెస్ ఉంటే మీ బాడీ మీద స్ట్రెయిన్ పడుతుంది. ఇంకొక రైతు కూడా ఇది ఇవాళ రైతు పక్షం చర్చలో పాల్గొన్న రాహుల్ గారికి అలాగే మల్లికార్జున రెడ్డి గారికి రైతులకు ప్రత్యేక ధన్యవాదాలు. రేపు మరో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం, సెలవు.